నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డెల్టా కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని వినతి పత్రం అందజేసిన కృష్ణా డెల్టా రైతు పరిరక్షణ సమితి. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణలు ప్రారంభం. ఆచూకీ లభించని మృతుడికి అంతిమ వీడ్కోలు పలికిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు శనివారం తెనాలిలోని ఈ కన్వెన్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని డాక్టర్ జీవన్లత తెలిపారు. మొదటి రోజు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండ్ లక్ష్మీ అలెక్య హెయిర్ స్టైల్స్ వేణి అలంకరణపై జ్యోతికాంత్ శిక్షణ అందించారు. రెండో రోజు బేసిక్ తంజావూరు పెయింటింగ్తో పాటు భారత నృత్య రూపాలు, భారతీయ సంస్కృతి ప్రాముఖ్యతపై శిక్షణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ సర్కిల్ ఈరోజు రెయిన్బో ట్రస్ట్ నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్తో మేము ముందుకు వచ్చి ఉన్నాము. ఒక 2 days ట్రైనింగ్ విమెన్కి మేము కండక్ట్ చేశాము. ఇందులో బేసిక్ తంజావూరు పెయింటింగ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, తర్వాత కేశాలంకరణ, వేణి ప్రిపరేషన్స్, ఎందుకంటే రేపు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి. ఇదే కాకుండా భారతీయ వివిధ నృత్య రూపాల గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. దీనికి ఒక 50 మంది యాక్చువల్గా చాలామంది వచ్చారు. 50 మందిని మాత్రమే తీసుకొని మేము ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దట్ కొంతమంది అయినా ఇందులోంచి నిష్ణాతులు అవుతారనే ఉద్దేశంతో. ఇదే కాకుండా రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇంకొన్ని సేవా కార్యక్రమాలు, మరికొన్ని వినోదాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు రావాలనే ఉద్దేశంతో మా రెయిన్బో ఫ్యామిలీని ఇక నుంచి మేము ఎక్స్టెండెడ్ రెయిన్బో ఫ్యామిలీ చేయబోతున్నాము. ఈ ఫ్యామిలీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సంవత్సరం 600 మాత్రమే సభ్యత రుసుముగా కట్టి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈరోజు రెయిన్బో ట్రస్ట్ ద్వారా మహిళలకి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే చాలామంది ఇంట్లో ఉండి వాళ్ళు సంపాదించుకోవడానికి కానీ వాళ్ళకొక యావిగేషన్ ఉండాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లేకుండా లేదా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకొని దాని నుంచి మనం ఎంతవరకు మనము సంపాదించుకోవచ్చు, ఇంట్లో ఉండి మన పనులకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏ వర్క్ అయినా చేయడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని నుంచి ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రెయిన్బో ట్రస్ట్లో ఒక మెంబర్ని. నేను ఇవాళ మీకు హెయిర్ స్టైల్స్ వేణీల అలంకరణ నేర్పుతున్నాను. ఈ హెయిర్ స్టైల్స్ వచ్చేసేసి అందరూ బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం మోడల్గా డిఫరెంట్గా వేసుకోవాలని అందరూ అనుకుంటారు. సో ఈజీగా మీకు అందరికీ ఇంట్లో వేసుకునే విధంగా ఇవాళ మేము చూపిస్తున్నాము. వేణీలు కూడా పూలు బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇంట్లోనే మనం చేసుకుంటే తక్కువ అమౌంట్తో మంచిగా రెడీ అయ్యి మంచిగా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చే ఇంకా శ్రావణ మాసానికి ఆడవాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని ఇవాళ మేము రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇవాళ ఈ క్లాసు నేర్పించడం జరుగుతుందండి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో
శనివారం సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల మేరకు జూలై 24న రైలు నుండి జారిపడి సుమారు 45 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకుని తెనాలి జిల్లా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. గత 8 రోజులుగా మృతుడి వివరాలు, బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో మృతదేహం క్షీణిస్తున్న నేపథ్యంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన జీఆర్పీ పోలీసులు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సేవా సమితి సభ్యులతో కలిసి మృతదేహాన్ని తమ వాహనంలో బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పోతురాజు, సంజయ్తో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొని మానవతా సేవను చాటుకున్నారు. ఈరోజు గత 24వ తారీఖు రైలు ప్రమాదంలో మరణించిన డెడ్ బాడీ పోలీసు వారు సేకరించి ఆ డెడ్ బాడీని ఈ వారం రోజులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ ఉంచి ఎవరైనా వస్తారేమో అని ఆ బాడీ తరపున ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పు చెబుదామని వాళ్ళు ఎంతగానో ఆ బాడీని అక్కడ ఉంచి ఈ వారం రోజులు కూడా చూస్తాం జరిగింది. అయితే ఆ బాడీ తరపున ఎవరు రాకపోవడం వల్ల ఆ బాడీని ఈరోజు మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ కుర్రాసీన్ గారికి ఫోన్ చేసి తెలియజేయగా మా టీం అందరం కూడా వచ్చి కుర్రాసీన్ అధ్యక్షతన మేము ఈ కార్యక్రమాలు గత 8 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాం. గత 8 సంవత్సరాలుగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెడదాం, అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణించినచో వారి యొక్క పార్థివ దేహాలని పోలీసు వారి అనుమతితో తీసుకొచ్చి ఖననం అయితే ఖననం, మరి లేదంటే దానం అయితే దానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు తెనాలి రైల్వే జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. గత నెల 24వ తారీఖున ఒక వ్యక్తి రైలు నుంచి జారి అతను మృతి చెందినట్టుగా, ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చిలో భద్రపరిచి వారి విచారణ చేసినా కానీ వారి ఆచూకీ ఏం దొరకపోవడం వల్ల ఇప్పటికే మృతదేహం క్షీణించిపోవడం వల్ల ఈరోజు ఉదయం మరి మమ్మల్ని ఫోన్ ద్వారా తెలిపి అంత్యక్రియలు చేయాలని చెప్పి కోరితే మరి వెంటనే స్పందించి మా సేవా సమితి సభ్యులను కలుపుకొని వచ్చి మరి బురిపాలెం రోడ్లో మహాప్రస్థానం నందు ఖననం చేయడం జరిగిందని చెప్పి తెలియపరచుకుంటున్నాం. విశ్రాంత సుబేదార్ ఎస్ఎం సుబాని తన 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి పంపిణీ చేశారు. స్థానిక సాలిపేట బెరుగు మార్కెట్ ఆవరణలోని మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాల, స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని సుబాని తెలిపారు. కార్యక్రమంలో డీసీ చైర్మన్ పెమ్మసాని శ్రీనివాసరావు, మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బాబురావు, పెమ్మసాని మురళీకృష్ణ, గౌతమ్, అమీర్, సోహెల్, సురేష్, షేక్ అబ్దుల్ హకీం, జానీ, దిల్బహర్, వైస్ శివసరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సుబాని గారు మా అసోసియేషన్ తరఫున ఆనరీ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. మరి మా సుమారు 850 మంది సభ్యులు ఉన్నారు. మరి సుబాని గారు ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో చాలా ముందుంటారు. మరి అనేక కార్యక్రమాల్లో సుబాని గారు మరి సంబంధిత వ్యక్తుల్ని సన్మానించటం, వారికి బహుమతులు అందజేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా ముస్లిం మస్తాన్ యొక్క ఉర్దూ పాఠశాలలో ఈరోజు చిన్నపిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మరి అనేక బహుమతులు ఏర్పాటు చేశారు. మరి ఇది ఎంతైనా కూడా అభినందనీయులు. ఈరోజు హిందూ ముస్లిం స్కూల్లో సుబాని గారు 75వ బర్త్డే సందర్భంగా బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. చాలా ఆనందదాయకము. అట్లానే సుబాని గారు ఐదు ఆరోగ్యాలతో ఇంకా నూరేళ్ళు ఉండాలని చెప్పేసి, ఇట్లా సేవలు చేయాలని చెప్పేసి మేమందరం కోరుతూ ఉన్నాము. అది 75వ జన్మదినం ఈరోజు పిల్లల మధ్యలో, ఈ విద్యార్థుల మధ్యలో జరుపుకోవాలనే కోరిక కలిగింది. అందుకని ఉర్దూ పాఠశాల మున్షీ మస్తాన్ పాఠశాలలో ఉన్న ఈ 80 మంది పిల్లలతో నేను ఈ 75వ జన్మదినం ఏర్పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే వీరికి కూడా ఏదో పిల్లలకి ఏదో ఉడతా భక్తిగా చిన్న పుస్తకాలు, స్వీట్స్, ఈ పెన్నులు ఇవన్నీ ఇస్తున్నాను. దీనికి ఈ కార్యక్రమానికి వచ్చిన డీసీ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారికి, మన పెమ్మసాని మురళీకృష్ణ, మన మాజీ సైనికుల వారు కూడా, బాబురావు గారు, అంగాధ్యక్షులు సురేష్ గారు, వీరందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అక్షర దివ్య క్షేత్రంకు సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు 30 అడుగుల భూదాన విరాళాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఎంతో పవిత్రమైన భూదాన కైంకర్య సేవలో యువత పాల్గొనడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు భక్తులందరూ తమ శక్తి కొలది భూదాన విరాళ కైంకర్య సేవలో పాల్గొనాలని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు కోట మోహన్ రావు, పెనుగొండ సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు విరివిగా సహకారం అందించాలని పేర్కొన్నారు. అనంతరం భూదాన విరాళం అందజేసిన దాతలకు ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, సేవాదళ్ కమిటీ సభ్యులు కోట లీల సత్యనారాయణ గుప్తా, ట్రస్ట్ సభ్యులు రొబ్బిచెల సురేష్, నాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, మద్దు హరీష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. దానిలో భాగంగా కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క ఆజ్ఞతోటి తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించడమైనది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి బాలాజీరావు పెట్టినటువంటి ప్రియాడీలకు ఎదురుగల అలాగే తడికల మిల్లు సమీపంలో మనం ఈ యొక్క గొప్పగా నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రంగా ఏర్పాటు చేసే స్థలాన్ని మనం సమీకరణ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా భక్తులందరి నుండి భూదానాన్ని విరాళంగా సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం పూర్తి కావాలని చెప్పని ఈ యొక్క ప్రాంగణంలో మనం దివ్యక్షేత్రంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రాంగణంలో 8 శనివారాల పాటు సామూహిక శ్రీ విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. 8వ శనివారం ఈ రోజున ఎంతో వైభవంగా దాదాపుగా 200 మంది భక్తులు ఈ యొక్క మహిళా భక్తులు విశేషంగా పాల్గొని సామూహికంగా విష్ణు సహస్ర పారాయణ చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన మనం మనసు సంకల్పం జరిగి దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. మరి ఈ దేవాలయ నిర్మాణానికి భక్తులందరూ కూడాను సహాయ సహకారాలు ఆర్థికంగా అందజేస్తేనే కానీ అవుతుంది. మరి ఈ యుగంలో ఈ తరుణంలో ఏ సంకల్పం జరిగినా ర్యాకెట్ లాగా దూసుకుపోతున్నారు చందాలు ఇచ్చేవాళ్ళు కానీ భక్తులు కానీ. ఈ రోజున భోగాపురం విమానాశ్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే గొప్పదిగా, ఎంత గొప్పదంటే ప్రపంచంలోనే ఇంత త్వరగా ఏది చేయలేనంత స్పీడ్గా చేసి ఇవాళ కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుందనే విషయం ఈరోజే నాకు తెలిసింది. రోజు పేపర్లో చూస్తాము, టీవీలో చూస్తాం, కానీ నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఈరోజు మార్నింగ్ కిరణ్ గారు నాకు ఫోన్ చేసి ఇది చివరి కార్యక్రమం, అంటే 8 సార్లు చేస్తున్నారు కదా, 8వసారి చివరి కార్యక్రమం, మీరు తప్పకుండా రావాలనడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం అంత విజయవంతంగా జరుగుతుంది నేను ఎప్పుడు తెలుసుకోలేకపోయాను, కానీ చాలా బాగుంది. ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది. ఈ గుడి నిర్మాణం తొందరగా జరగాలని అందరి సహాయ సహకారాలతో గుడి నిర్మించబడుతుందని ఆశిస్తున్నాను. ఖరీఫ్ సీజన్లో రైతుల పంటలను కాపాడేందుకు కృష్ణా డెల్టా కాలువలకు వెంటనే పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయాలని కృష్ణా డెల్టా రైతు పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ DEకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో వరి నాట్లు పూర్తయినా ఇప్పటికీ సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టుల నుండి నీరు అందిస్తామని ప్రభుత్వం చెప్పినా అమలు కాలేదన్నారు. అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపడం వల్లే నీటి విడుదలలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ప్రతి ఏడాది జూలై 15 లోపు డెల్టా కాలువలకు నీరు విడుదల చేయాలని, పట్టిసీమ కాలువ విస్తరణతో పాటు ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డ్రింకింగ్ వాటర్ ప్రజెంట్ నడుస్తుంది. అదేంటంటే మధ్యలో వస్తున్నాను అనుకోకండి. డ్రింకింగ్ వాటర్ అని ఆ రోజు చెప్పలా. ఆ రోజు సాగు మీ డేటా ప్రకారం ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు ఎదబెట్టారు చెప్పండి నాకు. 10% చెప్తున్నారు. 10% చెప్తున్నారు వాళ్ళు. 90% ఎదబెడితే
అసలు మీరు మార్చిలో ఏం చెప్పారు? ఇచ్చారు, ఎగబెట్టేశారు. ఇదే తప్పు. అసలు మహిళల్లో అవకాశం ఉందా? అసలు ప్రత్యామ్నాయం మీరు చెప్పండి. విత్తనాలు ఉన్నాయా ప్రత్యామ్నాయ పంటకి? బాల్ మీ కోర్టులో ఉందండి. ఊళ్ళో స్టేట్మెంట్ తీసుకుంటే ఒక నిమిషం ఉండండి. బాల్ మీ కోర్టులో ఉందండి. కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు అప్రాపరేషన్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇవ్వనందునే గవర్నమెంట్ తీసుకుంది ఈ నిర్ణయం తీసుకుంది. మీరు వెంటనే స్పందించి సరైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తద్వారా ఏం చేశారంటే ఆ 25 టీఎంసీలు నెక్స్ట్ ఇయర్ జూన్ 2027 వరకు మనం డ్రింకింగ్ వాటర్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుందని ఆలోచన ఏంటంటే ఆ డ్రింకింగ్ వాడుకోవడానికి గవర్నమెంట్ వచ్చింది. సబ్సిక్వెంట్గా తర్వాత ఏదైనా వాటర్ వస్తే ఇవ్వాలని ఆలోచన గవర్నమెంట్ ఉండాలి. మనకు 1.2 టీఎంసీ వెస్టర్న్ డెల్టా సిస్టమ్ డెల్టా చక్కగా వెళ్ళిపోతే 1.5 టీఎంసీ బ్రహ్మానికి వెళ్ళిపోతాయి. 1600 1700 అడు 900 ఈ 700 ఈ చక్కగా వెళ్ళిపోతాయి. మరి ఈ ఉండగా సార్ ముందే చూసి కూడా ఉందిగా. ఇంకొక మాట ఆయన చెప్పింది అంటే కంప్లీట్ రాంగ్ వాళ్ళు ఇచ్చేది అన్నాడు. అసలు వర్షం కురదా నేను చెప్తారా? కొమ్మూరు అంటే మాకు కేడబ్ల్యూ కెనాల్కి వచ్చి 2500 క్యూసెక్ నీళ్ళు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ 2500 క్యూసెక్లు అనేది ఓన్లీ డ్రింకింగ్ పర్పస్కి మనకి ట్యాంకులకి ఇస్తూ ఉన్నారు. అలాగే కొన్ని కుంటలు కానీ వాటి నింపుకొని మామూలుగా డ్రింకింగ్ పర్పస్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. ప్రజెంట్ అయితే అది సిచ్యువేషన్ అయితే మామూలు డ్రింకింగ్ వాటర్ వరకు అయితే అలా ఉంది. ఏదైనా అంటే మనకి ఏదైనా వాటర్ వాగలిగితే ఇస్తారు, లేదంటే లేదన్న అవసరంలో ఉంది. కాబట్టి ఇంతవరకైతే మనకి పైన ఇన్ఫ్లస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దాని మీద గవర్నమెంట్ ఫర్దర్గా డెసిషన్ ఇంకోసారి ఆలోచించి అని తీసుకునే అవకాశం ఉంటూ ఉండొచ్చు. బట్ 2500 మనకు వస్తుంది. మనకి మన కృష్ణా వెస్టర్న్ డెల్టా ముఖ్యంగా మన పాత తెనాలి డివిజన్లో ఎక్కువగా వరి సాగు పండేది. ఈ వరి సాగుని వేసుకోవద్దని చెప్పటం ఒకటి అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోవటము ఇది అందరు రైతుల్ని బాధించింది. అందుకని అఖిలపక్షంగా వచ్చాం అన్ని పార్టీలు. ఇందులో ఒక పార్టీ సంబంధం లేదు, ఒక కులం సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ గారితో మాట్లాడటం జరిగింది. ఈ గారు ఇచ్చిన సమాధానంలో మేము చెబుతాం తప్పులు. ఇక్కడికి తాగునీటి కోసం ఇస్తున్నాము పులిచింతల నీరు 29లో 25 టీఎంసీలు అని చెప్పారు. అది ఒకటి రాంగ్. తర్వాత గోదావరి నుంచి కూడా పట్టిసీమ కొన్ని పంపులు ఆన్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు అంటున్నారు. మూడోది పైనుంచి శ్రీశైలం నుంచి అంత నీరు రావట్లేదని అన్నారు ఒకటి. ముఖ్యంగా సుధాకర్ ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైనా కానీ ఎప్పుడు నీటికి రైతులు పంట రక్షించడం కోసం ఏ రోజుకు ఆ రోజు రివ్యూ మీటింగ్ జరగాలి. ఇంజనీరింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మినిస్టర్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఏ రోజుకు ఆ రోజు రివ్యూ. ఒక్క రోజు నీరు రాకపోతే పంట ఎండిపోతే చాలామంది రైతు కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. రైతులు కూడా జీవనోపాధి పోతారు. రైతులు కానీ, కౌలు రైతులు కానీ, కూలి రైతులు కానీ. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో తాగునీరుకి వచ్చే సంవత్సరం 27 దాకా అట్టి పెడతామనేది కంప్లీట్ అవగాహన రాహిత్యం. రెండోది పులిచింతలు ఇప్పటికీ 30 టీఎంసీల నీరు ప్లస్ గోదావరి వరదలు వచ్చినాయి. ఆ నీరు కూడా నెల వరకు మన డెల్టాని ఈస్టర్న్ డెల్టాని కానీ వెస్టర్న్ డెల్టా కానీ చక్కగా రక్షించవచ్చు. మూడోది ఈ మధ్యకాలంలో కనుక వర్షాలు వస్తే ఆ నీళ్ళు కూడా తగ్గిస్తారు. అందుకని చెప్పింది ఏ రోజుకు ఆ రోజు ఉదయం సాయంత్రం రివ్యూ చేయాలనేది. మూడోది పైనుంచి నీళ్ళు శ్రీశైలం నిండిన తర్వాత మనకు రావాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎస్యూర్డ్ వాటర్లో పైనుంచి 100 టీఎంసీలు రావాలి. మన డెల్టాకి ఈస్టర్న్ వెస్టర్న్ డెల్టానికి 180 టీఎం సరిపోతాయి. మీరు కొడుకోండి, ఇది 180 టీఎంసీస్ మనకు 6 నెలలు 9 నెలలు మొత్తానికి 180లో 100 టీఎంసీలు పైనుంచి రావటం, 80 టీఎంసీలు మున్నేరు నుంచి మూసి ఇవన్నీ ఉన్నాయి కదా పక్కన కలిసేయి బుడమేరు ఇవన్నీ. ఆ 80 టీఎంసీలు ఈ 100 టీఎంసీలు పైనుంచి నిండేదాకా అవసరంలా. మనకు 150 సంవత్సరాల క్రితం శ్రీశైలం గట్ల, నాగార్జున సాగర్ గట్ల. అందుకని స్టెప్ వైజ్ రిలీజ్ చేస్తారు అక్కడ కరెంటు వాడుకుంటా. ఆ రకంగా ఆల్రెడీ ఇప్పుడు శ్రీశైలంలో రోజుకి ఎంత వస్తున్నాయి? 12 టీఎంసీలు వస్తున్నాయి. 120, 170 వస్తున్నాయి. ఒక్కోసారి 2 లక్షలు 3 లక్షలు క్యూసెక్స్ వస్తుంది. అంటే 25 టీఎంసీలు దాకా వస్తాయి. ఆ నీళ్ళు కొంచెం వదులుతుంటే మనకి పంటకి ఏ మాత్రం సందేహం లేకుండా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా అవగాహన రాయొచ్చు. ముఖ్యంగా మేము అందరం కలిసి డిమాండ్ చేసింది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తర్వాత డిమాండ్ కూడా అంటాం, తర్వాత అవసరమైతే ఉద్యమాలు చేస్తాం. ఈ పంటను కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లో.
మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీటింగ్లు వేసుకుని ఉదయం సాయంత్రం మీటింగ్లు వేస్తారో, మినిస్టర్ గారితో మాట్లాడతారో, ఇంకోళ్ళతో మాట్లాడతారో, మా తప్పనిసరిగా నీరు ఇవ్వాలి, పంటను కాపాడాలి, రైతులను కాపాడి రైతు కూలీలను కూడా కాపాడాలని చెప్పేసి మనం చేసుకుంటూ వరి పంట వేయకూడదు అని ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. రెండో అంశం, లేటెస్ట్ సిచ్యుయేషన్, కృష్ణా నది వరద వస్తూ ఉంది, గోదావరి నది వరద వస్తూ ఉంది. గత అంచనాలు మారి ఇవాళ ఆల్మట్టి డ్యామ్ నుంచి శ్రీశైలంకి నీరు వస్తుంది, శ్రీశైలం సాగర్కి నీళ్ళు వస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ పట్టిసీమ నుంచి వాటర్ సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న లేటెస్ట్ పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరం అధికారులను కూర్చోబెట్టి మానిటరింగ్ చేయాలా, రెగ్యులేట్ చేయాలా. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంట వేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి వచ్చింది. దాన్ని గమనంలో అట్టు పెట్టుకుని మళ్ళీ రైతాంగానికి అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవటానికి, కొత్తగా పంటలు వేయటానికి మళ్ళీ ప్రకటనలు చేసి అధికారులు కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. మొట్టమొదట బ్యారేజ్ మంది కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు ఎన్నాళ్ళ 150 సంవత్సరాలు కట్టిన ప్రకాశం బ్యారేజ్ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఈ బ్యారేజీలు ఏమి లేవు. తర్వాత ఈ బ్యారేజ్ కట్టినాక సాగరు, శ్రీశైలం, పులిచింతలా కట్టారు, పట్టిసీమ కూడా వచ్చింది. ఇన్ని వచ్చిన ప్రశ్నార్థకంలో పడిందంటే ఎక్కడో నిర్వహణ లోపం ఉందని మా ఆలోచన. కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవటం, తగిన విధంగా దాన్ని స్టోరేజ్ కెపాసిటీని నడపలేకపోవటం వల్ల జరుగుతుందని మా ఉద్దేశం. పంట మార్పిడి వేసుకోవాలని చెప్తా ఉన్నారు అవగాహన లేని అధికారులు. అది చాలా తప్పు. మరి అనాథగా మిగిలిపోయిన ఈ కృష్ణా డెల్టాని కాపాడమని నిపుణులకు కూడా సలహాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి మీరందరూ కూడా దానికి పూర్తిగా సహకరించాలని, ఇది కనుక డివేట్ అయితే మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ముఖ్యంగా మరి సరైన సలహా ఇవ్వాలా. ఈ పరిస్థితి రావడానికి పూర్తి కారణం అధికారులు అని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే నాగార్జున సాగర్లో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళని కరెంటుకు వాడుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా ఆ నీళ్లు మొత్తం వాడేసి, అసలు పులిచింతల ప్రాజెక్టు కోసం మేము ఉద్యమాలు చేసి పులిచింతల ప్రాజెక్టు కట్టుకున్నాం. దేనికోసం? డెల్టా స్థిరీకరణ కోసం కట్టుకున్నాం. ఇవాళ మీరు నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో ఉన్న నీళ్లు మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఆ నీళ్లు మొత్తం వాడేసి ఇవాళ రైతులను ఎండగట్టి మేము మంచినీళ్ళకి ఇవ్వద్దాం, మంచినీళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ రైతు బతకాలి. మీరు మార్చిలో ఏం చెప్పారు? జూన్ 1కి నాట్లు వరి పండించుకోండి, 3 పంటలు వేసుకోమన్నారు. దానికి సరే అన్నాం. అన్న తర్వాత మళ్ళీ జూలై 1కి నీళ్ళు ఇస్తామన్నారు. జూలై 1కి కృష్ణ తూర్పు డెల్టాకి ఇచ్చారు. జూలై 15 పశ్చిమ డెల్టాకి అన్నారు. మళ్ళీ పెండింగ్లో పెట్టారు. మళ్ళీ 14వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ జరిగితే మీకు నీళ్లు విడుదల చేసామన్నారు. నీళ్లు విడుదల చేసామంటే సరే అందరూ పంటలు వేసుకున్నారు. అసలు జూన్ 20వ తారీఖు నుండే 165 రోజుల పంటలు ఎదబెట్టడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎన్ని ఎకరాలు వేశారనే దాన్ని 100కి 10% బయట పెడుతున్నారు. 100కి 100% ఇక్కడ మా ఎదబెట్టడం పూర్తయింది. కానీ మీరు 10% లెక్కలతో ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ అధికారుల మీద ప్రభుత్వం ఇప్పటికైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్వర్గీయ పమిడిపాటి కోటయ్య మాదిగ జయంతి సందర్భంగా మల్లవరపు విజయ ఆధ్వర్యంలో మిత్రమండలి సహకారంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏళ్ల కామేశ్వరరావు పాల్గొని పేదలకు అన్నదానం చేయడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గుమ్మడి ప్రకాశ్రావు, మలవరపు ప్రసాద్, రావి రాంబాబు, జనసేన నాయకులు మలవరపు ఆనంద్, మునిపల్లి శ్రీకాంత్, ఆరిగ వెంకట్, తొలిమిల్లి అనిల్, రావి మణికుమార్, రావి కిరణ్ కుమార్, గోపి, దారా ప్రసాదరావు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మిత్రుడు, సోదరుడు మన కోటయ్య మాదిగ గారి 54వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రైల్వే స్టేషన్ ఆవరణలో మన మల్లవరపు విజయ్ గారి ఆధ్వర్యంలో, కోట శ్రీనివాస్ గారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అతను సాంఘిక కార్యక్రమాలు చేయడంలో
పేదలను ఆదుకోవటంలో అతని వంతు పాత్ర అతని సమాజానికి పోషించడం జరిగింది. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బొమ్మిడిపాటి కోటయ్య అన్నగారు 54వ జయంతి సందర్భంగా అందరికీ నమస్కారం. కోటయ్య అన్నగారు మాకు దూరం అయిన నేటికి 7 సంవత్సరాలు. ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఎంతోమందికి ఉపయోగపడ్డాడు. ఆయన స్మరించుకుని మేము చేసుకుంటున్నాం. కోటయ్య అన్న లోటు మాకు ప్రతిరోజు ఎదురవుతుంది. ఆయనకి ఆత్మశాంతి కలగాలని అందరిని ప్రార్థిస్తున్నాం. పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న శిశిరం చిత్రం 2వ పాట విడుదల చేశారు. పాటను ప్రముఖ శిల్పి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అధినేత కాటూరి వెంకటేశ్వరరావు ఈ పాటను విడుదల చేశారు. స్థానిక కొత్తపేట ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర ప్యారిస్ సినిమాస్ అధినేత ఈదర వెంకట పూర్ణచంద్తో కలిసి డిజిటల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకులు రత్నాకర్ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీ శిశిరం చిత్రానికి ప్రధాన చిత్రీకరణ వేదికగా నిలిచిందని, సహకరించిన కాటూరి వెంకటేశ్వరరావు, సహ నిర్మాతలు అమర్నేని వెంకట్, సాధు చలపతి, కనికంటి రవి, అనిల్ మూకిరి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఆదిత్య మ్యూజిక్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య గుజ్జలముడి కృపాచారి, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బెల్లంకొండ వెంకట్, గణపతి మధుకర్, ఎస్ఎస్వి శేఖర్, అశోక్, వసంత యామిని, తులసి, శ్యామ్ సాగర్, సుబ్బారావు, సంజయ్, కాటూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా ఒక చిన్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే, నేను దర్శకత్వంతో పాటు స్వయంగా రాసిన పాట మా చిత్రంలో ఉంది, శిశిరంలో ఉంది. ఊపిరే వెలుతురవ్వాలి, వేకువే నువ్వు కావాలి అనే పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈ పాటని మొత్తం తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే లొకేషన్లో చిత్రీకరించడం జరిగింది. బహుశా నాకు ఇందికా అవార్డు వస్తుంది, ఎందుకంటే కొన్ని వేల శిల్పాల మధ్య, విగ్రహాల మధ్య, అతి భారీ విగ్రహాల మధ్య అద్భుతమైన ఒక పెద్ద సెట్లో చేసిన ఫీల్ వచ్చింది. దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది ఇప్పటికే నాకు. శిల్పకళ ప్రధాన ఇతివృత్తంగా సాగిన శిశిరం సినిమాని మరి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము షూటింగ్ చేసుకుంటాం. అంటే మేము ఎంతో సంతోషించాం. ఎందుకంటే మేము కాటూరి ఆర్ట్ గ్యాలరీని స్థాపించిందే తెనాలికి తలమానికంగా ఉండాలని, తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని, అన్ని ఊళ్ళలాగా తెనాలి ఉండకూడదు, తెనాలికి కళ్ళ కానాచిన పేరు ఉందని, తెనాలికి ఇంకా గుర్తింపు తీసుకురావాలి మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది మా ప్రధాన ధ్యేయం. కాబట్టి మరి రత్నాకర్ మిత్రుడు, చాలా సంవత్సరాల నుంచి మిత్రుడు, ఆయన వచ్చి ఇట్లా మీ సినిమాలో, మా సినిమా షూటింగ్, అందులో కూడా పాత్ర కూడా ఒక శిల్పకారుడికి సంబంధించింది, మీ దాంట్లో చేసుకుంటే మేము ఎంతో సంతోషించాం. ఇప్పుడు మనం శిశిరం సినిమాలో పాట రిలీజ్ చేసుకోవడం జరిగింది. పాటను చూస్తేనే తెలుస్తుంది శిశిరం సినిమా ఎంత మంచి హిట్ అవుతుంది అనేది. రత్నాకర్లో ఉన్న కళని నేను చూసే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయటం జరిగింది. ఈరోజు ఈ శిశిరంలో ఆ పిల్లవాడు నటియటం కానీ 1-2 సార్లు నేను ఆ షూటింగ్ కూడా చూడటం, చాలా ఇదిగా కుర్రాడు యాక్షన్ చేయటం. ఇవాళ అటువంటి యాక్టర్స్ని పెట్టి రత్నాకర్ పిక్చర్ను తీయటం, ఇవన్నీ చూసే ఈ శిశిరం చూసిన తర్వాత నేను కూడా ఒక సినిమా తీయాలనే తలంపుతో కోకిలమ్మ అనే పిక్చర్ని రత్నాకర్కి అప్పచెప్పడం జరిగింది. కథ రెడీ చేస్తున్నాడు. అది త్వరలో ఆ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డెల్టా కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని వినతి పత్రం అందజేసిన కృష్ణా డెల్టా రైతు పరిరక్షణ సమితి. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణలు ప్రారంభం.
చావుకి లభించని మృతుడికి అంతిమ వీడ్కోలు పలికిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.